వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పేసి పథకాలు పెట్టారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అన్నారు. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మీరేం చెప్తారు? అది తిరగడమేనండి. 9 తిరిగేస్తే 6 తిరిగేసాడు. తిరిగేసిన దానికి విలువ లేకుండా చేసాడు ఫైనల్గా, అంతేగా. ఇంకా అంత మించి చెప్పాలంటే గలీజ్గా ఉంటుంది. అర్థమవుతుందనా? 9ని తిరిగేసాడు, 6 చేశాడు. వీడు 6 అంటే 6 కాదు, బ్యాట్ పట్టుకోవడం కూడా చేతగానాడు. 6లు ఎందుకనా? బ్యాట్ పట్టుకోవడం కూడా చేత కాదు. 6లు అంట అవసరం మనకి. జనాల మాయ చేయడం, మోసం చేయడం. కాకపోతే దేనికి చేతగానప్పుడు చేతగాని వాగ్దానాలు చేయకూడదు అన్నది. అది నువ్వు ఏదేదో చేసేసి ఇప్పటికీ అడిగినా సరే, నన్ను అడిగితే నేనైతే పక్కా జగన్కే ఓటేసా. నాలాంటి వాళ్ళు 100 మంది అట్లా అడగండి, దాంట్లో 60 మంది జగన్కే వేసానంటారు. మరి వీళ్ళకి ఎలాగా మనుషులను మించి మెజార్టీలు వచ్చేసినా మరి మనకైతే తెలియదు. పాపం పుణ్యం దేవుడికి తెలియాలి, లేదంటే మన మోడీ గారికి తెలియాలి. లేదు మంచి మీడియేటర్ చేస్తాడు, ఎక్కడ చదువుతాడో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో తెలియని పవన్ కళ్యాణ్ అన్నకన్నా తెలియాలని వీళ్ళ ముగ్గురికే తెలియాలి. వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఏం చేశాడు? వ్యతిరేకత రావడానికి జనాన్ని డబ్బు పంచలేదా? ఏం చేయలేదని వ్యతిరేకత వచ్చింది. ఆయన చెప్పిన నవరత్నాలు అలా చేశాడు, పాటించాడు. ఎందుకు వ్యతిరేకత వచ్చింది? మొత్తం అవినీతి పాలన చేశారు. మొత్తం బటన్ నొక్కాడు. ఇప్పుడు అన్న బటన్ నేను నొక్కలేనా అన్నాడు. ఆయన ఏ బటన్ నొక్కుతాడో మరి మనకు తెలియదు కదా. ఆ బటన్ నొక్కలేడు ఆయన, ఎందుకంటే వయసు అయిపోయింది. ఏం పట్టుకుని నొక్కుతాడు? నొక్కే ఓపిక లేదు ఆయనకి. ఈయన నొక్కాడు, చేశాడు. ఓకేనా? అనిపిస్తుందండి ప్రభుత్వం పనితీరు, పథకాలు ఇస్తుందో కానివ్వండి, ఎలా ఉందంటారు? అంటే ప్రభుత్వ పథకాలా మంచిగానే ఉన్నాయి సార్, వెరీ హ్యాపీ. ఇంకా అంటే నేను పథకాల కింద రాను కానీ బట్ పథకాలు బాగానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత టైం పడుతుంది కదండి ఎవరికైనా. సో కొద్ది టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు యూ కెన్ చేంజ్ ది గవర్నమెంట్. వచ్చే 11 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు అని చెప్పేసి వైసీపీ అంటున్నారు. మీరే అదే అంటున్నా. ఏదైనా కొత్త ఇప్పుడు వీళ్ళకి ఆయన ఏంటి ఉన్న పథకాలని డైరెక్ట్ స్విచ్లోకి పంచిపెట్టడం, ఇన్కమ్ జనరేషన్ కావాలి చేస్తా అంటున్నారు. ఇది ముఖ్యం. ఇది లాంగ్ రన్ ఇది చూసుకోవాలి. అది షార్ట్ రన్, ఇది లాంగ్ రన్ మనకు కావాలి. అభివృద్ధిలో సంక్షేమం చూసుకోవాలి కానీ అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఎందుకు పనికి రాదండి. అది 4 రోజుల వరకే ఉంటుంది అంతే. మరి మన మోడీ గారు అమరావతికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చేస్తుండే కదండి. మన అది విజిబుల్గా ఒక దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ అంతే. గత ప్రభుత్వం ఏమో 3 రాజధానులు నినాదం తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఒకటే రాజధాని. మనకి 3 రాజధాని ఫూలిష్ యాక్ట్ అండి. అది ఫూలిష్ యాక్ట్. 3 రాజధానులు అనేది ఫూలిష్ యాక్ట్. ఎవరికి లేని ఆలోచన వీడికి ఎందుకండి? అభివృద్ధి కావాలి కానీ అభివృద్ధి చేస్తేనే కదా ఉపయోగపడేది దేశ ప్రజలకు. కానీ ఎన్ని సంక్షేమ పథకాలను పెట్టుకోవచ్చు. అంతేకాకుండా అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలతో ఏం తింటారండి? ఏదో టెంపరీ బెనిఫిట్. మన కర్మ కొద్ది ఇంకో 4 ఏళ్ళు బరాయిస్తే ఆటోమేటిక్గా అదే గాల్లో కలిసిపోతాయి. దానికి మళ్ళీ పుట్టుపూర్వతాలు ఉండక గాల్లో కలిసిపోవడం అదే కాదు. అదే ఏమైందో కూడా తెలియదు ఆ పార్టీ కూడా. జగన్ దెబ్బకి ఈసారికి జగన్ కాదు జనాల దెబ్బకి ఆ పార్టీ నాశనం అయిపోతాయి. ఏం ఉండదు అయిపోయింది. వైసీపీకి 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ వస్తుందని అలా అనుకున్నారా? 22 సీట్లు 23 సీట్లు వచ్చిన, ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్కి 22 వచ్చినాయి. మరి 11 గెలిచిన వాడికి 22 చెప్పిన ఉన్న సీట్లు కూడా సరిపో వాళ్ళ 0 అవ్వడానికి. మరి మీరంతా మరి వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. క్రమంగా బలం తగ్గిపోతుంది కదా అన్న. బలం అనేది పక్కన ఉన్న వాళ్ళతో రాదు, బలం అనేది మనలో ఉంటుంది. మనల్ని చూసి పక్కనోడు వస్తేనే వాడికి ధైర్యం. అది బలం అనేది మాలోనే ఉంటుంది, జగంలోనే ఉంటుంది బలం. వాడిని చూసే పక్కన వాళ్ళు అండ కోసం వస్తారు. అండలేని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకో బలం ఎక్కడికి పోదు. బలంగానే ఉంటుంది, బలగం వస్తుంది వెనకంతే. జై జగన్. వైసీపీ ప్రభుత్వం ఏమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అన్నారు. ఎలా అనిపిస్తున్నారు? ఏం చెప్తారు? గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది, పథకాలు అమలు చేస్తుంది. అదే కొత్త ప్రభుత్వం కదా కొంచెం టైం తీసుకుంది. కొత్త ప్రభుత్వం కదా ఈ లావాదేవీలు తీసుకొని ప్రాసెస్లో పెడతానికి టైం పడుతుంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. మరి వైసీపీ ప్రభుత్వం గతంలో మేము అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసాము, కూటమి ప్రభుత్వం వచ్చిందని ఇంకా పథకాలు ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి అన్నమాట. మీరేం చెప్తారు? పథకాలే అమలు అవుతుంది నిదానంగా, స్లోగా. ఒక 6 నెలల్లో గ్యాస్ కానీ ఏదైనా డబ్బులు బాగానే పడుతున్నాయి.
మా వరకు గ్యాస్ అనేది పడుతున్నాయి డబ్బులు బాగా. ఫ్రీ బస్ అన్నారు, అదొకటే కొంచెం ప్రజల్లో కొంచెం ఇది ఉంది. గ్యాస్ బండ రెండోసారి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం రెండోసారి కూడా బుక్ చేస్తున్నాము. రెండోసారి బుక్ చేసినా ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఒకసారికి అమౌంట్ పడుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమౌంట్ గతంలో ఈ పథకం లేదు కదా. లేదు, గతంలో పథకం లేదు. ఇది ప్రతి ఇంటి ఆడవాళ్ళకి బెనిఫిట్గా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక మన అమరావతికి మోడీ గారు వచ్చారు. అవును, అభివృద్ధి పనులు శంకుస్థాపన ఎలా అనిపిస్తుంది? శంకుస్థాపన జరిగింది కాబట్టి ఇక నుంచి దానికి సంబంధించిన నిధులు కూడా మోడీ గారు ఏదో అనౌన్స్మెంట్ చేశారు. స్టార్ట్ అయ్యి ఏంటంటే యాక్చువల్గా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి అవ్వగలదు అనుకుంటున్నాం. సగం నెక్స్ట్ టైం కూడా అధికారంలోకి వచ్చింది అనుకోండి, మన ఏపీ నెంబర్ 1గా మారే అవకాశం ఉంది 90%. వైసీపీ ప్రభుత్వం గతంలో 3 రాజధానులు ఉన్నదే కదా, అది వ్యతిరేకత వచ్చేబట్టేగా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు. వ్యతిరేకత రాబట్టాయిగా, ల్యాండ్ టైటిలింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. దానివల్ల వ్యతిరేకత వచ్చేబట్టి గద్దె దిగారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంది. ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అయ్యి అన్నాడు ఈ అన్నాడు ఎంత మాట ఏది అమలు పరచాల. బీసీలకి 50-55 పింఛన్లు అన్నాడు, అది మొదలు పెట్టాల. కొత్త పింఛన్లు ఏమి ఇట్లా మాలాంటి వాళ్ళకి మరి ఎంత బాధగా ఉండమంటే అంత బాధగా ఉంది. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలని చెప్పేసి పథకాలు పెట్టారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అన్నారు. ఏది అమలు పెట్టారు? సంవత్సరం అవుతుంది దగ్గర ఇంత మటుకు ఏమీ లేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, అంతే కదా. మరి ఆయన స్టార్టింగ్ నుంచి నెల తిరగమంది నుంచి ఆయన చెప్పినట్టుగా అన్నీ ఇచ్చాడు ఆయన. మరి ఆయనకి ఓట్లు వేసారో వేయలేదో జనం మరి ఏం చేశారో తెలియదు. మరి వీళ్ళు వచ్చారు, ఇంత మటుకు ఏం మొదలు పెట్టాల. మేము బీసీ 58 సంవత్సరాలు నాకు. 50 కాడి నుంచి 55 వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇంత మటుకు ఏం లేదు, పని లేదు, పాట లేదు. నా వయసుకి వాచ్మెన్ ఉద్యోగం కూడా ఇట్లా. మరి నా పరిస్థితి ఏంటి? నా కుటుంబం ఎలా బతికింది అన్నప్పుడు సంవత్సరంలోపు ఒక 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు అమలు చేయాలిగా. సంవత్సరం అవుతుంది గెలిచి వాళ్ళు ఇంత మటుకు ఏమీ చేయలే. చెప్పడం వరకే కానీ చేసింది ఏం కనపడదు. అది రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం ఆర్థికంగా పుంజుకోగలని. మరి ముందు వాగ్దానాలు ఎందుకండి జనానికి చెప్పడం? ఓట్లు ఎత్తుకోవడానికా? అంతేనా? గెలిచారు, బ్రహ్మపరంగా గెలిచారు. మరి ఏమి ఇచ్చారు ప్రజలకు? ఏమీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు. ఈయన మాత్రం ఖాళీ చేయకుండా ఇచ్చాడు ఆయనకి. ఈయన లేదప్పుడు అప్పు చూపించాడు, ఆయన ఇంకా ఎక్కువ అప్పు చేసి జనానికి ఇచ్చాడు.